ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మీ చేతిలో ఉన్న సైన్ ఏది మీకు స్క్రీన్ మీద కనబడుతుందో, అది మీ లైఫ్ మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తది? ముందే చెప్పేస్తాను. ఈ సైన్ ఏదుందో, అది చాలా డబ్బు గల్లోల దగ్గర, చాలా లక్కీ మనుషుల దగ్గర, ఎవరి దగ్గర ఐశ్వర్యాలు, భోగాలు, ధనధాన్యం అవన్నీ ఉంటదో ఆళ్ళ దగ్గర ఉంటది. ఇంకా ఈళ్ళ దగ్గర ప్రాస్పెరిటీ, అబండెన్స్ వైభవాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు ఆలోచిస్తారు, నా చేతిలో కూడా ఇటువంటి సైన్ అవుతుంది అని. కానీ నా దగ్గరైతే ఇవన్నీ లేవని. అయితే మీరు ఏ తప్పులు చేస్తున్నారో, దేనివల్ల మీకు ఇవన్నీ రావట్లేదో అది కూడా నేను ఈ వీడియోలో చెప్పుతాను. అందుకనే మీరు ఈ వీడియోలో లాస్ట్ దాకా ఉండండి. ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోమాకండి. అయితే మొదలు పెడదాం ఇప్పుడు ఈ వీడియోని. ఇప్పుడు మీ అందరికి ఒక కామన్ డౌట్ ఉంటది. నేను నా ఏ చెయ్యి చూసుకోవాలి? లెఫ్ట్ హ్యాండ్ చూసుకోవాలా? రైట్ హ్యాండ్ చూసుకోవాలా? అమ్మాయి అయితే నేను ఈ చెయ్యే చూసుకోవాలా? అబ్బాయి అయితే ఆ చెయ్యి. అట్లా ఏమి కాదు. మీరు అమ్మాయైనా, అబ్బాయైనా మీరు ఏ చెయ్యిలో మీకు ఇటువంటి సైన్ వస్తుందో మీరు ఆ చెయ్యి చూసుకోండి. ఇంకా ఈ సైన్ మీ ఏదైనా చెయ్యిలో వస్తే ఇది అవసరం. మీరు దీని గురించి తెలుసుకోవాలని. ఇప్పుడు ఈ సైన్ ఏదుందో ఏది ఒక రేఖతో అవ్వదు. ఇది లైఫ్ లైను, లక్ లైను, మైండ్ లైను, హార్ట్ లైను. ఈ 4 రేఖల్ని ఏది క్రిస్ క్రాస్ అవుద్దో దాన్ని మనం సైన్ అంటాం. ఇప్పుడు ఈ రేఖలన్నీ కలుస్తాం ఇంపార్టెంట్ కూడా అయిపోయింది. ఎందుకంటే హార్ట్ లైన్ చెప్తది మీ ఎమోషన్స్ ఎటువంటిది, మీరు ఎట్లాగా వేరే వాళ్ళ గురించి లేకపోతే ఏదైనా సిట్యుయేషన్ గురించి ఆలోచిస్తారు. దాని తర్వాత మైండ్ లైన్ చెప్తది మీరు ఏదైనా పనిని ఎట్లా చేస్తారు, ఎంత నిష్ఠతో లేకపోతే ఎంత తొందరగా చేయగలుగుతారు, మీ మైండ్ ఎటువంటిది. ఇంకొకటి మీ లైఫ్ లైన్ ఏది మీ హెల్త్‌కి చెప్తది. ఇంకొకటిది మీ లక్ లైన్ దీన్ని భాగ్య రేఖలు కూడా అంటాం. అది చెప్తది మీ లక్ ఎటువంటిది. మీరు ఏదైనా పని చేస్తే అది ఎంత తొందరగా అవుతది. ఎట్లాగా అది ఒక లక్ ఫ్యాక్టర్ అంటారు కదా! ఏదైనా పనిలో చెయ్య పెడితే ఆ పని చాలా మంచిగా అవుతుంది. లేకపోతే ఆ పని చాలా మంచిగా నడుస్తుందని అటువంటి లక్ ఫ్యాక్టర్ చెప్తది. అయితే ఈ 4 రేఖలు కలిపి మీది ఆ సైన్ తయారవుతది. ఆ సైన్ ఎవరి చేతిలో ఉంటదో ఈళ్ళని చూసారు. ఏదైనా పని చేస్తే ఈళ్ళు ఎమోషన్‌ని, బ్రెయిన్‌ని, హార్ట్‌ని ఇవన్నిటిని ఒకే చోటన పెట్టి డిసిప్లిన్‌గా లేకపోతే ఒకే డైరెక్షన్‌లో కంటిన్యూగా పనిచేస్తారు. ఈళ్ళది లైఫ్ లైన్ మంచిగుంటే ఈళ్ళది లైఫ్ కూడా చాలా మంచిగుంటది. ఇంకో క్వాలిటీ ఏదైనా సైన్ వాళ్ళ దగ్గర చూసానంటే ఈళ్ళు బాగా ఆలోచించరు. ఏదైనా కొనే ముందు నా దగ్గర డబ్బులు తక్కువగా ఉండిపోతాయి. లేకపోతే ముందు కూడా డబ్బులు ఇట్లా చూసుకొని ఉండాలని ఈళ్ళది ఇటువంటి థియరీ ఉంటది. ఒకేసారి లైఫ్ దొరికింది దాన్ని మంచిగా బతకాలని. అయితే ఈళ్ళంతా ఆలోచించుకోరు. ఇంకా అంటే స్పెషల్లీగా షాపింగ్‌లో లేకపోతే ఏదైనా కొనాలి, ఏదైనా తినాలి అటువంటి దాంట్లో చాలా మంచిగా ఈళ్ళు స్పెండ్ చేస్తారు మనీ ఇవన్నిటి మీద. ఇంకొకటిది నేను ముందు కూడా చెప్పాను. ఈళ్ళు చాలా పట్టుదల ఉన్న మనుషులుంటారు. ఏదైనా అనుకుంటే అది చెయ్యాలని. ఇంకొకటిది ఈళ్ళు ఏదైనా వస్తువుని కలెక్ట్ చేసుకునేది ఈళ్ళకి హాబిట్ ఉంటది. అది ఏదైనా అవ్వచ్చు. కొంతమంది పాత స్టాంప్ పేపర్‌లు కలెక్ట్ చేసుకుంటారు. పాత కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే పాత నోట్లు లేకపోతే అట్లాగే ఏదైనా ఈళ్ళకి కలెక్ట్ చేసుకునేది ఒక హాబిట్ ఉంటది. మాటేంటంటే ఈళ్ళకి నేచర్ చాలా ఇష్టం ఉంటది. నేచర్ అంటే ఒక మనిషి ఎట్లా ఉన్నాడో ఆ నేచర్ కాదు. మౌంటైన్స్, గ్రీనరీ, ఫారెస్ట్, అడవిలు లేకపోతే వాటర్ ఫాల్స్ అటువంటి నేచర్ ఈళ్ళకి చాలా నచ్చుతది. నేచర్‌లో ఉండాలని ట్రావెల్ లేకపోతే ట్రెక్కింగో లేకపోతే అట్లాగా నేచర్‌లో ఎళ్ళాలని అట్లా ఈళ్ళ దగ్గర ఉంటది. ఎమోషనల్‌గా కూడా ఉంటారు ఈళ్ళు. ఎమోషనల్ అంటే ఈళ్ళు క్లీన్ హార్ట్ ఉంటది ఈళ్ళది. క్లీన్ ఇంకా సాఫ్ట్ హార్ట్ కూడా అనొచ్చు. వేరే వాళ్ళ మాటల్లో కూడా ఈళ్ళు తొందరగా వచ్చేస్తారు. ఇంకా ఈళ్ళు లేజీ పర్సన్ కూడా ఉంటారు. ఇంకా ఈ లేజీ ఉండటం కూడా ఈళ్ళకి ప్రాఫిట్ ఇస్తది అని అంటారు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. అట్లా 5 రోజుల పనుంది. ఈళ్ళనుకుంటారు ఒకే రోజులో ఈ 5 రోజుల పనంతా ఫినిష్ చేసేద్దామని. లేకపోతే ఇన్ని గంటల పనుంది. దీన్ని ఒకేసారి రాత్రి పడుకునే ముందు ఫినిష్ చేసి కంప్లీట్ చేసి ఫ్రీ అయిపోదామని. అటువంటిది ఈళ్ళది మెంటాలిటీ ఉంటది. ఇంకొక మాట ఈళ్ళలో చూస్తానికి దొరికిందేంటంటే ఈళ్ళకి బోరింగ్ లైఫ్ స్టైల్ లేకపోతే అట్లాగా అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకే రకమైన పొద్దున్న లెగుస్తున్నాం, పని చేస్తున్నాం, తింటున్నాం, పడుకొని పోతున్నాం. అట్లా ఈళ్ళకి ఎప్పుడు చేస్తా అని అస్సలుండదు. ఈళ్ళు చేస్తున్నా కూడా మనసు లోపల ఉంటది. లేదు నేను ఇట్లా ఎప్పటిదాకా చేస్తానని. ఇంకా ఈళ్ళు ఎవరు ఇది చెయ్యట్లేదో ఆళ్ళైతే ఏదో ఒకటి మార్చుకుంటానే ఉంటారు. బట్టలు వేరే రకంగానే యేసుకుంటారు. లేకపోతే షూస్ వేరే రకంగా వేసుకుంటారు. అట్లాగే ఎప్పుడూ మారుతా ఉంటారు. లేకపోతే ఇంకా దీనివల్లనే ఈళ్ళకి ఒకటి ఇదుంటది. రిలేషన్‌షిప్‌లో కూడా ఈళ్ళు ముందైతే ఏదైనా మనిషితో కలిస్తే ఈళ్ళకి చాలా బాగా అనిపిస్తది. కానీ దాని తర్వాత కొంచెం టైం అయిపోయిన తర్వాత ఈళ్ళకనిపిస్తది ఇంకా ఈ ఒకే రకం ఉన్న మనిషితో పాటు కూడా ఎప్పటిదాకా ఉండాలని. లేకపోతే ఇతనితో నేను చాలా బోర్ అయిపోయానని. అందుకనే ఈళ్ళకి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ కూడా వస్తది. కానీ ఇది అంటారు కదా
ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అని. అది ఈళ్ళ కోసం అస్సలు కాదు. ఈ కాన్సెప్ట్ అసలు ఈళ్ళకి సూట్ అవ్వదు ఒక రకంగా. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ అంటే ఈళ్ళు కలవరు. ఇంకా అది ఒక రిలేషన్‌షిప్పే కాదు ఒక రకంగా. అందుకనే ఈ సైనోళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే, లేకపోతే ఎవరినైనా ఇష్టపడితే ఆళ్ళతో పాటే ఉండాలనుకుంటారు. ఇంకా ఆళ్ళతో పాటు దూరం అవ్వాలనుకోరు. ఎవరి దగ్గరుంటారో ఆళ్ళతో పాటు ఇంకా మంచిగా రిలేషన్‌షిప్‌లో ఉండాలని అనుకుంటారు. ఇంకా ఈళ్ళు డామినేటింగ్ నేచర్ ఈళ్ళది చూస్తానికి దొరుకుతది వర్క్ ఏరియాలో. ఈళ్ళది నార్మల్ లైఫ్‌లో కాదు, వర్క్ ఏరియాలో ఈళ్ళకి డామినేటింగ్ నేచర్ చూస్తానికి దొరుకుతది. ఎందుకంటే ఈళ్ళది ఎమోషను, హార్టు, బ్రెయిను అన్నీ ఒకే డైరెక్షన్‌లో ఉన్నాయి. ఇంకా కాన్‌ఫ్లిక్ట్‌లో లేవు. ఇటు అటు డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు ఈళ్ళు. అందుకనే ఈళ్ళకి ఒక డామినేటింగ్ నేచర్ పని అవ్వాలి, టైమ్‌గవ్వాలి, మంచిగవ్వాలి. అటువంటివి ఇవన్నీ రకాలున్న ఒక డిసిజన్స్ అవన్నీ చూస్తానికి దొరుకుతది ఈ సైన్ ఉన్నోళ్ళ దగ్గర. ఇప్పుడు ఈళ్ళు ఏ ఇంట్లో ఉంటారో, ఏ సొసైటీలో ఉంటారో, ఎక్కడ ఈళ్ళ ఆఫీస్ ఉంటదో, ఏ చోటునైనా ఎళ్తారో, ఈళ్ళకి రెస్పెక్ట్ చాలా దొరుకుతది. చాలామంది ఈళ్ళని నమ్ముతారు. దానివల్లనే ఈళ్ళు సొంతలో ఉన్న అథారిటీ ఒకటి ఫీల్ చేస్తారు. ఇప్పుడు మాట్లాడదాం ఈళ్ళు ఏ తప్పులు చేస్తారో దేనివల్ల. ఈళ్ళ దగ్గర ఇవన్నీ రాబోతాయి కానీ ఈళ్ళు ఆపుకుంటారు. లేకపోతే ఈళ్ళ దగ్గర రాసున్నాయి ఇవన్నీ ఉండాలని. కానీ ఈళ్ళు ఆ తప్పుల వల్ల ఇవన్నీ రాలేకపోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ రీజను మీ దగ్గర ఇవన్నీ ఉన్నా ఎందుకు పని చెయ్యట్లేదని. మీరు ఫ్రెండ్స్ తక్కువ చేసుకుంటారు. లేకపోతే మీరు మనుషులతో లేకపోతే జనాలతో తక్కువ కలుస్తారు. ఇంకా దానివల్లనే మీరు ఏదైనా పని చెయ్యాలనుకుంటారు. మీకు ఒక పనొచ్చింది ఇక్కడ ఈ పని చెయ్యాలని. ఇంకా మీకు దాని గురించి ఐడియాస్ లేవు. మీకు తెలిసిన మనుషులు లేరు. ఏది మీకు ఆ పని చేసి పెడతారు. దానివల్లనే మీరు ఒక ఏపున స్టక్ అయిపోతారు. ఒక చోటన స్టక్ అయిపోతారు. అయితే ఇంకా మీరు అనుకుంటారు నా దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఆళ్ళే చాలని. ఇంకా వేరే వాళ్ళని నమ్ముతానికి మీరు టైం తీసుకుంటారు. తొందరగా నమ్మరు. ఇదొక రీజన్ ఉంటది. ఇంకా దీనికేంటంటే మీరు ట్రావెలింగ్ చెయ్యండి. మీరు సోలో ట్రిప్స్ చేయండి. ఎక్కడైనా మీ ఇష్టమైన చోటన మీరు ట్రావెలింగ్ చేస్తూ మొదలుపెట్టండి. దాంతో ఏమవుద్దంటే మీకు కొత్త మనుషులు కలుస్తారు. కొత్త నెట్వర్క్ మీద అవుద్ది. ఇంకా మీకు తెలుస్తది. ఏ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి. ఇంకా దాంతో నేను ఉన్న ప్రొఫెషన్‌లోనే ఇంకా ఎట్లా మంచిగా చేయగలుగుతానని. ఇప్పుడు మీరిట్లా చేస్తాం మొదలుపెడితే, మీకు సొంత లోపల ఉన్న ఒక కొత్త ఎనర్జీ ఫీల్ అవుద్ది. కొత్త ఐడియాస్ కూడా దొరుకుతాయి. ఇంకా కొత్త ఎనర్జీ వస్తది. ఏది పని మీద మీరు చేస్తారో, ఇంకా ఇటువంటి పనులు కూడా చెయ్యొచ్చా అని మీకు తెలుస్తది. ఇంకా దాంతో మీకు ఫ్యూచర్ ఏదుందో దాంట్లో ఒక మంచి ప్రాఫిట్ దొరుకుతాం. లేకపోతే మంచిగా ఒక రిటర్న్ వస్తది. ఏది మీరు ట్రావెల్ చేస్తారో. ఇంకొకటి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ముందే చెప్పాను. ఈ సైన్ 4 రేఖలు కలిస్తే అవుతాయని. ఇప్పుడు ఈ 4 రేఖల్లో ఏదైనా రేఖ కొంచెం కట్స్ ఉన్నాయి దాంట్లో ఎక్కువ. కొంచెం డిస్టార్టెడ్‌గా ఉంది. మధ్యలోంచి కట్ అయిపోయి మళ్ళీ ఎక్కడి నుంచైనా మొదలవుతుంది. అట్లాగా ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. మీ బ్రెయిన్ లైన్ ఎట్లా ఉంది? అయితే కొంచెం దాంట్లో అట్లాగా కట్స్ ఉన్నాయి బాగా. లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఇరిగిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఏమవుద్దంటే ఇప్పుడు మీ బ్రెయిన్ ఒకే చోటన ఉంటది. కానీ మీరు మధ్య మధ్యలో వదిలిపెడతారు ఆ పనిని. లేకపోతే పూర్తిగా మీకు అనిపించదు ఈ పని కంప్లీట్ చేయాలని. దానివల్ల మీరు డైవర్ట్ అయిపోతారు. ఇదే అనుకోండి మీ లైఫ్ లైన్ కొంచెం డిస్టార్టెడ్‌గా ఉంది. లేకపోతే అది కట్స్ ఉన్నాయి. చాలా కట్స్ ఉన్నాయి. లేకపోతే అట్లాగా ఉంది. ఒక చోట నుంచి మొదలై రెండో చోటన కట్ అయిపోయి ఇంకొక ఎట్లా మొదలవుతుందంటే, మీరు ఏదైనా కొత్త పని చేస్తే లేకపోతే మీరు ఏ పని ఆలోచించుకున్నారో అది చేస్తే మీకు ఒక రకంగా స్టార్టింగ్‌లో ఆ పని మొదలుపెట్టే టైంలో మీకు హెల్త్ ఇష్యూస్ బాగా వస్తాయి. మీకు ఎటువంటి రకమైన ఆ టైంలో హెల్త్ ఇష్యూ మొదలైపోద్ది. ఇది మీకు చూస్తానికి దొరుకుతది. ఇప్పుడు ఇట్లాగే హెల్త్ ఇష్యూలు చాలా సార్లొస్తుంటే, మీరు డాక్టర్‌కి చూపించుకోండి. ఇంకా మీరు మీ జాతకం ఒక యాస్ట్రాలజర్‌కి చూపించుకోండి. ఎవరికి తెలుసో ఏ గ్రహం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుందో దాన్ని శాంతి చేపించుకోండి. ఇంకా ఈ వీడియోలో మనం మాట్లాడాం. మీ సైన్ ఉంటే మీకు ఎటువంటి లైఫ్ ఉంటది? ఎట్లాగా మీరు బతకాలనుకుంటారు? ఇంకా ఏ ఏ మాటలు మిమ్మల్ని లైఫ్‌లో ముందుకెళ్తంతో ఆపుతున్నాయి? మీరు ఇవన్నీ చేస్తాం మొదలుపెడితే మీ చాలా వరకు రెమెడీస్ మీవి అయిపోతాయి. ఇంకొకటిది ఈ సైన్ ఈళ్ళని అంటారు చూజన్ వన్. అంటే ఈళ్ళలో ఒక స్పెషాలిటీ ఉంటది. ఒక రకమైన వేరే రకమైన మాట ఉంటది ఈళ్ళ లోపల. అయితే ఈళ్ళు హార్డ్ వర్క్ చేస్తే కూడా ఈళ్ళకి రిజల్ట్స్ చాలా తొందరగా వస్తాయి. ఇంకొకటిదేంటంటే మీ చేతిలో ఈ సైన్ లేదు. ఇంకా మీరు హార్డ్ వర్క్ మీరేది చెయ్యాలో దాని గురించి మీకు ఒక డిసిప్లిన్ ఉంది. మీరు దాని గురించి రోజూ కష్టపడుతున్నారు. అయితే ఈ రేఖలు ఎప్పుడూ మారుతా ఉంటాయి. మీ చేతిలో ఇప్పుడే రేఖలు లేవు.
మీ హార్డ్ వర్క్ వల్ల, మీ డిసిప్లిన్ వల్ల, మీ డెడికేషన్ వల్ల అవన్నీ ఇన్ ఫ్యూచర్ కూడా రావచ్చు. అయితే మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పండి మీకు ముందు ఏ వీడియోలు కావాలి, ఏ టాపిక్ మీద. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోమాకండి. కలుస్తాం మీతో నెక్స్ట్ వీడియోలో.